ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కళ్యాణ్, నీకు జ్యూస్ ఇవ్వాలన్న సెన్స్లో చేయి తగిలి. నో ప్రాబ్లం హారిక, ఐఎమ్ ఓకే. నిన్ను ఇంత దగ్గరగా చూసిన తర్వాత నిజంగా నా మైండ్ బ్లాంక్ అయింది. సారీ, నిజం బయటికి చెప్పేశాను. నాకు ఇలా నిజాలు మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం కళ్యాణ్. అంటే నాలాంటి వాళ్ళేనా? యా, కొంతమంది పర్సనల్ లైఫ్లో నిజాలు దాచి పైకి షో ఆఫ్ చేస్తారు. ఏదైనా తప్పు జరిగితే ఫ్రెండ్స్ దగ్గర కాక ఎవరి దగ్గర ఒప్పుకుంటారు? అదే కదా ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ. నువ్వు నా ఫ్రెండ్షిప్కి విలువిస్తావా కళ్యాణ్? నీ కాకపోతే ఇంకెవరికి వాల్యూ ఇస్తాను హారిక? సరే అయితే నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పు. ఆల్రెడీ తెలుసుకున్నావు కదా. అందరికీ తెలిసింది కాదు, నీకు మాత్రమే తెలిసింది, నువ్వు మాత్రమే చూసింది. నీ ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? అభిలాష నీ లైఫ్లోకి ఎలా ఎంటర్ అయింది? మీ రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పు, నాకు వినాలనుంది. అదంతా పెద్ద బోరింగ్ సబ్జెక్ట్ హారిక, నీకు నిద్ర వచ్చేస్తుంది. ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా కళ్యాణ్? ఫ్రెండ్ అన్నావు, నిజాలు చెప్తానన్నావు, ఇప్పుడేంటి బోరింగ్ అని ఎస్కేప్ అవుతున్నావు? ఎస్కేపింగ్ కాదు, ఇప్పుడు ఎందుకని. ఎందుకేంటి కళ్యాణ్? నీలాంటి పర్సన్ లైఫ్లో కష్ట సుఖాలు నాలాంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఒక అమ్మాయికి వాల్యూ ఇచ్చే నీలాంటి వాడికి పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికితే నీ లైఫే కాదు, ఆ అమ్మాయి లైఫ్ కూడా ఎంత బాగుంటుందో. అంటే నా లైఫ్లోకి హారిక ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తుందా? ఆ నవ్వు మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఓకే హారిక, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి జరిగింది చెప్తాను. నిజమే చెప్పాలి. యా, నిజమే చెప్తాను. నేను నిహారిక గ్రూప్లో ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. అప్పుడే ఒక విషయం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎంతమంది ఆపాలని చూసినా నేను మాత్రం సిన్సియర్గా వర్క్ చేయాలి, కష్టపడి ఎదిగి మంచి పొజిషన్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. నా వర్క్ టాలెంట్ చూసి హరిప్రసాద్ గారు ఇంప్రెస్ అయ్యి నిహారికతో పెళ్లి చేశారు. అంటే ఆ పెళ్లి నీకిష్టం లేదా? అంటే నిహారిక నీ అంత అందంగా కాదు, నీకన్నా కొంచెం తక్కువేలే. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా నో అంటారా? మరి అలాంటి నిహారిక నీ జీవితంలో నుండి ఎలా దూరమైంది? చెప్పు కళ్యాణ్, ఎందుకు సైలెంట్ అయ్యావు? నీ మౌనం చూస్తుంటే ఏదో తప్పు జరిగింది అనిపిస్తుంది. ధైర్యంగా చెప్పు, వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పే నిజం వల్ల మనిద్దరి జీవితాలు ఆధారపడున్నాయి. ఈరోజు దాచిన నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు నీకు సహాయం చేయాలంటే ఇప్పుడు నిజం నాకు తెలియాలి. చెప్పు కళ్యాణ్. నీకు మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉందా? మన రిలేషన్ ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఏం జరిగిందో చెప్పు.
ఓకే హారిక, ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న నిజాన్ని ఫస్ట్ టైం ఒక పర్సన్కి చెప్తున్నాను. నిజానికి నా వల్లే ఈ ప్రపంచానికి దూరం అయింది. ఆ రోజు నేను చేసిన తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఏ తప్పు కళ్యాణ్? ఆ రోజు నిహారికకి ఇష్టమైన ఒక ప్లేస్కి వెళ్ళాం. ఇద్దరం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే నిహారికకి ఫోటోలు తీసుకోవాలనిపించింది. వద్దని చెప్తున్నా వినకుండా కొండ చివరకు వెళ్ళింది. కాలు జారి పడిపోయింది. తనని ఆ రోజే వద్దని ఆపుంటే ఇప్పుడు నా ఎదురుగా ఉండేది. మేమిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. తీసుకో. థ్యాంక్స్. నిహారిక దూరమైన చాలా కాలం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తన ప్రేమని, ఆ రూపాన్ని తలుచుకుంటే జీవోత్సవంగా ఏడుస్తూ చాలా రోజులు గడిపాను. చచ్చిపోవాలని 1-2 సార్లు ప్రయత్నించాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. కొంతకాలానికి నా లైఫ్లోకి అభిలాష వచ్చింది. ఆమంటే నాకు స్టార్టింగ్లో ఇంట్రెస్టే లేదు, బట్ నేనే కావాలని నా కాళ్ళు పట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ పెంచుకుంది. ఏ లోటు లేకుండా చూసుకుంటానని నన్ను బలవంతంగా ఒప్పించింది. అంతే తప్ప మా మధ్య డీప్ రిలేషన్ లేదు. అది హారిక నా కథ. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నీ కథ చెప్పు. ఇప్పుడే కదా నీ గురించి తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం నా గురించి చెప్తాను. నెక్స్ట్ టైం అంటున్నావంటే ఇప్పుడు వెళ్ళిపోమనా? అంటే అలానే నేను చెప్పలేదు. కాకపోతే నాకు 10 minutesలో యూఎస్ కొలీగ్స్తో వీడియో కాల్ ఉంది. నీతో మాట్లాడుతూ టైమే మర్చిపోయాను. అందుకే. యా నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ టైం కలుసుకుందాం. ఓకే కళ్యాణ్, బాయ్. బాయ్ హారిక. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద జ్యూస్. నువ్వు తాగలేదు కదా? తాగలేదు, కానీ ఎంజాయ్ చేశాను. బాయ్. బాయ్. నిన్ను చంపి పోలీసుల నుండే తప్పించుకున్నాడంటే మనకెలా దొరుకుతాడు హారిక? వీడితో నిజం చెప్పించడం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదక్క. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన నేను వదిలిపెట్టను. నిజం కక్కేంత వరకు వదిలిపెట్టను. బాబు నందు, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. నీకు సాక్షికి ఏమైనా గొడవైందా? లేదత్తయ్య, గొడవైతే తన ఉద్యోగం కోసం ఎందుకు ఆలోచిస్తాను? జాబ్ వచ్చిందని హరిప్రసాద్ గారు చెప్పగానే ఎందుకు సంతోషపడతాను? ఎందుకంటే ఉద్యోగం వస్తే సాక్షి ఇక్కడి నుండి వెళ్ళిపోతుందని. అంతే కదా? ఈ మాట నేను ఊహించి చెప్పటం లేదు. సిద్ధు బాధని, సాక్షి మాటల్ని విన్నాను. భారతి గారు కూడా నీ పరిస్థితిలో మార్పు గురించి చెప్పారు. ఇన్ని రోజులు సాక్షిని ఒక మంచి స్నేహితురాలిగా నీకు కష్టం వస్తే
దన్నుగా నిలిచే ధైర్యంగా చూసిన వాడివి ఇప్పుడు ఎందుకు భారంగా భావిస్తున్నావు? సమస్య ఏంటి? ఎవరు కారణం? ఎందుకు కొత్తగా ఈ దూరం? అభిలాష మనకు దూరం అయ్యాక తిరిగి మీ జీవితాల్లోకి ఆనందం వచ్చింది. సిద్ధు అమ్మ ప్రేమకు దగ్గరయ్యింది కేవలం సాక్షి వల్లే కదా. నా కూతురు చేసిన పాపానికి ఆ దేవుడు సాక్షి రూపంలో వరం ఇచ్చాడు అని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు ఆ వరాన్ని, మీ ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు బాబు? సమస్య ఏంటో ఎవరి వల్లో చెప్పండి. పరిష్కరించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం, పరిష్కారం మీకు సమస్యగా కనిపిస్తుంటే ఇంకేం చెప్పాలత్తయ్య? సాక్షి మీద నాకు కోపం లేదు. మీకున్న మంచి అభిప్రాయమే నాకు ఉంది. కానీ సాక్షి ఇంట్లో ఉండడం వల్ల సిద్ధు గురించి ఆలోచిస్తూ తన జీవితం గురించి మర్చిపోతుంది. ఆమెకి పెళ్లి చేయాలన్న భారతి గారి కోరికని లెక్క చేయకుండా కోప్పడుతోంది. అంటే వచ్చే అబ్బాయి వాళ్ళ అమ్మగారిని ఎలా చూసుకుంటాడోనన్న భయంతో సంబంధాలు వద్దని చెప్తుంది కదా. కాదత్తయ్య, ఇప్పుడు ఆ కారణం కన్నా సిద్ధునే ఎక్కువయ్యాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సిద్ధుని వదిలి వెళ్లడమే కష్టంగా ఫీల్ అవుతుంది. నాకు సాయం చేసిన అమ్మాయికి ప్రతి సాయం చెయ్యాలి, కానీ ఒక స్వార్థపరుడిగా ఆలోచించలేనత్తయ్య. అదీ కాక పెళ్లి కాని అమ్మాయి నా ఇంట్లో ఉండటం వల్ల ఇంతకుముందు కాలనీలో ఎదురైన సమస్యే మళ్ళీ రావచ్చు. ఇరుగు పొరుగు అనే మాటకి సాక్షి వాళ్ళ అమ్మగారు బాధపడచ్చు. అక్కడ మనుషులకి ఇక్కడ మనుషులకి చాలా తేడా ఉంది నందు. నీ హోదా కూడా మారింది. నీ గురించి ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది. తప్పుగా అనుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. లేదత్తయ్య, చోటు మారినా హోదా మారినా ఎదుటివాడి జీవితం అంటే ప్రతి ఒక్కడికి ఆసక్తిగానే ఉంటుంది. లోపం కనిపిస్తే లోకువ కట్టాలనే అనుకుంటారు. సాక్షి ఇంట్లో నుంచి వెళ్తేనే తనకి మంచిదన్న ఉద్దేశం తప్ప నాకేదో లాభమని కాదత్తయ్య. కానీ సిద్ధు సాక్షి లేకుండా ఉండగలడా? కన్న తల్లికి దూరంగా బ్రతుకుతున్నాడు. జ్ఞాపకాల్లో కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు అమ్మ అనే పిలుపుని, ఆ మనిషిని మర్చిపోవడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం. నువ్వు చెప్పే ప్రతి మాట కారణం నాకు అర్థమైంది. కాదని చెప్పలేను, కానీ నువ్వు తీసుకున్నదే పరిష్కారం అని మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నాను బాబు. నువ్వు సాక్షి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు. నేను సిద్ధు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఇంతకన్నా మంచి పరిష్కారం దూరం చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది. ఇంతకన్నా మంచి పరిష్కారమా? అవును బాబు. సాక్షి జీవితానికి, సిద్ధు భవిష్యత్తుకి రెండింటికి న్యాయం జరగాలంటే నువ్వు సాక్షిని పెళ్లి చేస్తూ అత్తయ్య, ప్లీజ్, నాకిష్టం లేదని క్లియర్గా చెప్పినా సరే మళ్ళీ ఎందుకు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అందులో తప్పే ఉంది నందు. మీకు కనపడకపోయినా నాకు మాత్రం అది తప్పే అనిపిస్తుంది. మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎలాంటి కారణాలు చెప్పినా నేను మాత్రం పెళ్లి కొప్పుకోను. చూడండి అత్తయ్య, మీ మీద గౌరవంతో, అభిమానంతో చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ఇంకెప్పుడు ఈ పెళ్లి గురించి మాట్లాడకండి. సాక్షికి ఉద్యోగం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే సమస్యకి పరిష్కారం. అంతకు మించింది ఇంకేమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నా అభిప్రాయానికి గౌరవం ఇవ్వండి.
సిద్ధు, పాలు తాగకుండా పడుకున్నావేంటి? లే, పాలు తీసుకొస్తాను. నేను మర్చిపోతే మాత్రం నువ్వైనా అడగాలి కదా నాన్న. మాట్లాడు సిద్ధు. సిద్ధు, సిద్ధు. సిద్ధు నీకు బాగా అలవాటయ్యాడు. ఆ అలవాటుని దూరం మాత్రమే మార్చగలదు. సారీ సిద్ధు, మీ పప్ప మాట మీద గౌరవంతో నిన్ను బాధ పెడుతున్నాను. నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో అంతకు మించి నిన్ను నేను కూడా మిస్ అవుతున్నాను. రోజుకి 6 గంటలు నువ్వు స్కూల్లో ఉంటున్నావు, కానీ 24 గంటలు నేను నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. మీ పప్ప మాటలకి ఎదురు చెప్పలేను. ఆయన కోపానికి కారణం అడిగితే ఆయన చెప్పడం లేదు. కనీసం నువ్వు ఆయన ముందు డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నావు, కానీ ఆ ధైర్యం కూడా నాకు లేదు. ఆ గౌరవాన్ని కూడా అర్థం చేసుకోవడం లేదు. ఒక్కోసారి మీ పప్ప మాటల్ని లెక్క చేయకుండా నీకు దగ్గర అవుదామనుకుంటే ఆయన అనే మాటలు చాలా హీనంగా, దారుణంగా ఉంటున్నాయి. వాటికి భయపడి కూడా నీకు దూరంగా ఉంటున్నాను. ఇన్ని రోజులు నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి ఉద్యోగం ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు. ఈ ఒక్క విషయం చాలు ఆయనకి నా మీద ద్వేషం ఎంత పెరిగిందో చెప్పడానికి. నీ బాధకి నేను కూడా కారణమైనందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నీ బాధని తీర్చలేకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావన్న ఒకే ఒక్క ఆశతో ఉన్నాను. నువ్వు సిద్ధు బాధపడుతున్నారని తెలుసు, కానీ ఈ కష్టం, కన్నీరు అంతా నీ భవిష్యత్తు కోసమే. నువ్వు కూడా నన్ను క్షమించు సిద్ధు. డాడ్, కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ మన కంపెనీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు డాడ్. అంతా నందు చేస్తున్న మార్పుల వల్లేనమ్మా. ఎస్ డాడ్, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. కొత్త వాళ్ళని జాయిన్ చేసుకునే ముందు జగదీష్, నీహాల్ లాంటి వాళ్ళని కాకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళ వల్లే ఎన్నో ప్రాజెక్ట్స్ దూరం అయ్యాయి. ఇక నుండి ఏ ప్రాజెక్ట్స్ దూరం అవ్వవు తనుజ. మనకి లక్కీ టైం స్టార్ట్ అయింది. గాడ్ బ్లెస్ యూ.
ఏమైంది నందు గారు? ఏ లక్కీ ప్రాజెక్ట్ ఓకే అయింది? హారిక కన్స్ట్రక్షన్స్ నుండి ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఓకే. వీలైనంత త్వరగా మనం పని స్టార్ట్ చేసుకోవచ్చని మెయిల్ పంపారు. ఓ గుడ్. వావ్, ఎక్సలెంట్ నందు గారు. ఈ ప్రాజెక్ట్ తో మన కంపెనీకి చాలా మంచి పేరు వస్తుంది. క్లయింట్స్ దగ్గర మన విలువ పెరుగుతుంది. నందు, ఈ ఆనందం మన మధ్య ఉండిపోకూడదు. ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిన సందర్భంగా వెంటనే నీ హారికని అదేనయ్యా హారికని కలిసి కృతజ్ఞత చెప్పుకుందాం. సార్ సార్ హారిక గారే కాల్ చేస్తున్నారు. ఓ హలో నందు గారు, మెయిల్ రిసీవ్ చేసుకున్నారా? ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్ఫర్మింగ్. మీ కంపెనీతో అసోసియేట్ అయినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ఓకే అవడం అంటే నష్టాల్లో ఉన్న మా కంపెనీకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. కళ్యాణ్ చక్రవర్తి ఇదే ప్రాజెక్ట్ కోసం పావులు కదుపుతున్నాడని నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అతను ఎన్ని పావులు కదిపినా తోక జాడించినా నేననుకున్నదే సాధిస్తాను. ఎక్స్పీరియన్స్ అండ్ రాయల్టీ ముందు రాయబారాలు కాళ్ల బేరాలు ఏవి పనిచేయం. చాలా బాగా చెప్పావమ్మా. నువ్వు ప్రాజెక్ట్ ఓకే చేయడం అంటే ఇండైరెక్ట్ గా మమ్మల్ని గెలిపించినట్టే. నేను తిరిగి వచ్చిందే అందుకు డాడ్. మీ గెలుపు నా గెలిపే సార్. కళ్యాణ్ గురించి ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడే చూశాను. అప్పుడే నా నిర్ణయం ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేశాయి. మా అక్క కూడా నీలాగే హారిక. ఒకటి నమ్మింది అంటే ముందు వెనక ఆలోచించకుండా అడుగు వేసేది. విక్టరీ ఆవిడ వెనకే వచ్చేది. నువ్వు నిజంగా మా పాలిట దేవతవమ్మా. ఈ ప్రాజెక్టు మా కంపెనీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి చాలా సాయం చేస్తుందమ్మా. మా కంపెనీ తరఫు నుండి థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీ కాదు డాడ్, ఇది మన కంపెనీ. నేను చేసింది సాయం కాదు, కర్తవ్యం. ఎక్స్క్యూజ్ మీ సార్. గెట్ అవుట్. లీగల్గా ఆ బిల్డింగ్ మనదే అని కేసు ఫైల్ చేయొచ్చు సార్. లైఫ్లో మళ్ళీ మీ కంపెనీ వైపు రాకుండా తనని కంట్రోల్ చేయొచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ మనకి, కొత్త ప్రాబ్లమ్స్ కళ్యాణ్కి. ఇక నుండి ఆట రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళబోతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.